కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము జీవము, లైఫ్. For God so loved the world that he gave his only begotten Son Jesus Christ, that whosoever believeth in him shall not perish but will have eternal life. John chapter 3 verse 16. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. లైఫ్, జీవము. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము. స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్ల పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్ల పొగడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల స్వరము విను, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము. జీవము, లైఫ్. For God so loved the world that he gave his only begotten Son, Jesus Christ, that whosoever believeth in him shall not perish but will have eternal life. John chapter 3 verse 16. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయో తిరిగి జీవింపచేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయో తిరిగి జీవింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. శరీర క్రియలన్నీయో నాలో నశింపచేయుమయ్యా. శరీర క్రియలన్నీయో నాలో నశింపచేయుమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్.
Hallelujah, 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 amen. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. లైఫ్ జీవము. For God so loved the world that he gave his only begotten Son Jesus Christ, that whosoever believeth in him shall not perish but will have eternal life. John chapter 3 verse 16. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన అని ఎందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతేనే. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతేనే. పలురాకసి వృక్షపు గాయములు, పలురాకసి వృక్షపు గాయములు ప్రేమహస్తములతో తాకు ప్రభో. ఓ ప్రియుడా నాతి సుందరుడా, ధవళావర్ణుడా నాకతి ప్రియుడా, వ్యసనాక్రాంతునిగా మార్చబడి, వ్యసనాక్రాంతునిగా మార్చబడి నీ సొగసును నాకు నొసగితివి. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతేనే. నేనానంద భరితుడనైతేనే. పలురాకసి వృక్షపు గాయములు, పలురాకసి వృక్షపు గాయములు ప్రేమహస్తములతో తాకు ప్రభు. ప్రేమహస్తములతో తాకు ప్రభు. ఉన్నత శిఖరములు దాటుచును, ఇదిగో అతడొచ్చుచున్నాడు. నా హృదయపు తలుపులు తెరచుకొని, నా హృదయపు తలుపులు తెరచుకొని నా ప్రియుని కొరకు కనిపెట్టుదును. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతేనే. పలురాకసి వృక్షపు గాయములు, పలురాకసి వృక్షపు గాయములు ప్రేమహస్తములతో తాకు ప్రభో. నీ విందుశాలకు నడిపించి రాజులు యాజకులతో చేర్చితివి. నీ విందుశాలకు నడిపించి రాజులు యాజకులతో చేర్చితివి. జీవాహారమున కందించి, జీవాహారమున కందించి పరమగీతములను నేర్పితివి. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతేనే. నేనానంద భరితుడనైతేనే. లైఫ్ జీవము. For God so loved the world that he gave his only begotten Son Jesus Christ, that whosoever believeth in him shall not perish but will have eternal life. John chapter 3 verse 16. For God so loved the world that he gave his only begotten Son Jesus Christ, that whosoever believeth in him shall not perish but will have eternal life.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన అని విశ్వాసమంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించిన యోహాను స్వార్త 3వ అధ్యాయము 16వ వచనం. కుమారుడు కలిగినటువంటి వాడే నిత్య జీవము కలిగినటువంటి వాడు. ఈ రహస్యం ఏంటంటే ఎవరికైనా నిత్య జీవము కావాలి అంటే ఏం కలిగి ఉండాలి? ప్రతిరోజు పాలు తాగాల, ప్రతిరోజు ప్రత్యేకమైనటువంటి పౌష్టిక ఆహారం తీసుకొనాలా, బలవర్ధకమైనటువంటి ఆహారం తీసుకొనాలా, మెడిటరేనియన్ డైట్ తినాలా. నిత్య జీవం కావాలంటే ఏం చేయాలి? హ్యూమన్ ఎన్హాన్స్మెంట్ టెక్నాలజీస్ అని వింటున్నాం, జీనోమ్ ఎడిటింగ్ అని వింటున్నాం. వీటి యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే హ్యూమన్ ఎన్హాన్స్మెంట్ టెక్నాలజీస్, జీనోమ్ ఎడిటింగ్, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ క్రొత్త బ్రేక్ త్రూస్ అన్నీ దేని గురిగా పెట్టుకున్నాయంటే మరణాన్ని ఎట్లా జయించాలి, ఎప్పుడు నిత్యము జీవించాలి, మరణం లేకుండా, మరణం చూడకుండా చక్కగా ఎప్పుడూ జీవించాలి. జీవించడమే కాదు ఆరోగ్యంగా జీవించాలి. ఆరోగ్యంగా జీవించడమే కాదు యవ్వనులమై ఉండాలి. ఎప్పుడు కూడా ఈ యవ్వనం నుంచి వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోకుండా సస్టైన్డ్ యూత్ఫుల్ లాంగ్ లైఫ్ ఎట్లా పొందాలి? జీనోమ్ ఎడిటింగ్, క్రిస్పర్, హ్యూమన్ ఎన్హాన్స్మెంట్ టెక్నాలజీస్, ఇట్లా అనేకమైనటువంటి టెక్నాలజికల్ బ్రేక్ త్రూస్ వస్తూ ఉన్నాయి. మనుషులు ఎప్పుడు కూడా యవ్వనులుగానే ఉండిపోవాలి, మనుషులు ఎప్పుడు దీర్ఘాయుష్ కలిగి ఉండాలి, మనుషులు ఎప్పుడు చక్కని జీవము, ఆరోగ్యం, బలము, శక్తి కలిగి ఉండాలని ఎంతో ఆశ కలిగి ఉన్నారు. అయితే మన ఆయుష్ యొక్క రహస్యం ఎవరి చేతిలో ఉన్నది? మన యవ్వనం యొక్క రహస్యం ఎవరి చేతిలో ఉన్నది? మన జీవము ఎవరి చేతిలో ఉన్నదంటే యేసుక్రీస్తు ప్రభు అను దేవుని చేతిలో ఉన్నది. మన జీవము క్రీస్తుతో కూడా దేవుని యొద్ద దాచబడి ఉన్నది. అవర్ లైఫ్ ఈస్ హిడెన్ విత్ క్రైస్ట్ ఇన్ గాడ్. మన జీవము క్రీస్తుతో కూడా దేవుని యొద్ద దాచబడి ఉన్నది. అవర్ లైఫ్ ఈస్ హిడెన్ విత్ క్రైస్ట్ ఇన్ గాడ్. సో our life and Jesus Christ are intimately connected because Jesus Christ is the source of life. In the beginning there is word, and the word was with God, and the word was God, and the word came, uh, word took the form of life, and became flesh and made its dwelling amidst us. So Jesus Christ is the life. Jesus said, I am the way, I am the life, and I am the truth. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. ఎవరికైనా జీవం కావాలా? ఎవరికైనా పరిపూర్ణమైనటువంటి జీవం కావాలా? ఎవరికైనా సంతోషము, రక్షణానందము కలిగినటువంటి జీవితం కావాలా? నిత్య జీవం కావాలా? యవన జీవితం కావాలా? దీర్ఘాయుష్ కావాలా? ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి అంటే యేసుక్రీస్తు ప్రభునందు దాచబడి ఉన్నాయి. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమయున్నవి ప్రభునందు, అద్భుతముగా ప్రభు అన్నియు నొసగి దిద్దును నా బ్రతుకంతటిని. యేసుని కొరకైల జీవించద భాసురముగనే నను దినమో, దోషములన్నీయు బాపును మోక్ష నివాసమున ప్రభు చేర్చునుగా. నాశనకరమగు గుంటల నుండి మోసకరం బగు యోబి నుండి నాశచనిల పైకెత్తెను నన్ను, పిశాచి పదంబును తొలగించెన్. అలయక సొలయక సాగిపోవుదు వెలయగున ప్రభు మార్గములన్, కలిగెను నెమ్మది కలువరిగిరిలో విలువగు రక్తము చిందించిన ప్రభు. శోధన బాధలు శ్రమలిల కల్గిన ఆదుకొనును నా ప్రభు అనిసం. వ్యాధులు లేములు మరణము కల్గిన నాథుడే నా నిరీక్షణగున్. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమయున్నవి ప్రభునందు, అద్భుతముగా ప్రభు అన్నియు నొసగి దిద్దును నా బ్రతుకంతటిని. యౌవన
జనమాయిది సమయము యేసును చాటను రండి. పావన నామము పరిశుద్ధ నామము జీవపు మార్గము ప్రచురింపన్. ప్రభునందానందింతును నిరతము ప్రార్థన విజ్ఞాపనములతో. విభుడే తీర్చును ఇలా నా చింతలు అభయముతోను తింతు ప్రభున్. అర్పించెను తన ప్రాణము నాకై రక్షించెను నా ప్రియ ప్రభువు. అర్పింతును నా యావజ్జీవము రక్షకుడేసును సేవింప. లైఫ్, జీవము. For God so loved the world that he gave his only begotten Son Jesus Christ, that whosoever believeth in him shall not perish but will have eternal life. John chapter 3 verse 16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను. పాస్ కోడ్ ఉంటుందన్నమాట. కొన్ని స్పెషల్ బిల్డింగ్స్లోనికి ప్రవేశించాలి, స్పెషలైజ్డ్ ఇన్స్టిట్యూట్స్లోనికి, ఆర్గనైజేషన్స్లోనికి ప్రవేశించాలంటే స్పెషల్ కోడ్ ఉంటుందంట, బయోమెట్రిక్ కోడ్. అట్లనే కొన్ని ఫింగర్ ప్రింట్స్ ఉంటేనే కానీ అలౌ చేయరు కొన్ని ఆఫీసెస్లోకి, కొన్ని ఆర్గనైజేషన్స్లోకి. అట్లా పరలోకంలోనికి ప్రవేశించాలి అంటే కావాల్సినటువంటి ఆ బయోమెట్రిక్ కోడ్ ఏంటంటే జీసస్ క్రైస్ట్. ఎవరైతే జీసస్ క్రైస్ట్ని తమ హృదయంలో ప్రతిష్ఠించుకుంటారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని కలిగి ఉంటారో వారే నిత్య జీవము కలిగినటువంటి వారు. ఈ మర్మం చాలా గొప్పదనమాట. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తామో ఏం జరుగుతుందంటే, మనము యేసుక్రీస్తు ప్రభులోనికి బాప్తిజం పొందుతున్నాం, మనం యేసుక్రీస్తు ప్రభు చేత కప్పబడుతున్నాం. దేవుని దృష్టిలో ఇకను మనం కాదు, దేవుడు యేసుక్రీస్తు ప్రభుని మనలో చూస్తారనమాట. మనం యేసుక్రీస్తు ప్రభులోనికి బాప్తిజం పొందటం బట్టి దేవునికి, సర్వోన్నతుడైన తండ్రి అయిన దేవునికి ఎవరు కనబడతారు? కుమారుడే కనబడతారు. ఎవరైతే కుమారుడిని కలిగి ఉంటారో వారు నిత్యజీవము కలిగినటువంటి వారు. యేసుక్రీస్తు ప్రభు చేత, ఆయన యొక్క నీతి చేత, ఆయన యొక్క పరిశుద్ధ రక్తము చేత మనం కప్పబడుటను బట్టి మన అపరాధాలు, మన దోషములన్నీ కూడా కప్పివేయబడతాయి అన్నమాట. ఎవరైతే తమ పాపములను ఒప్పుకుంటారో వారు ఆయన నమ్మదగిన వాడును నీతివంతుడు కనుక మన సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపించి మనల్ని పవిత్రులుగా చేయను. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని మనం సొంత రక్షకునిగా అంగీకరిస్తామో, ఆయన నామంలో మన పాపములన్నీ ఒప్పుకుంటామో, ఆ పాపములు కడుక్కొనడానికి, పాపం నుండి విడుదల పొందడానికి మన శక్తి సరిపోదు. అయితే యేసుక్రీస్తు ప్రభువే ఆయన పరిశుద్ధ రక్తమును చిందించడం ద్వారా ఆ పాప నివృత్తి, పాప క్షమాపణ సెలువులో మనకు కలుగు చేసి ఉన్నారు. మనకి పాప క్షమాపణ కలగడానికి కావాల్సినటువంటి ఆ ప్రాయశ్చిత్త బలి యేసుక్రీస్తు ప్రభు ఆల్రెడీ చేసి ఉన్నారు. కేవలం మనం మానవులుగా చేయవలసినటువంటి పని ఏమిటి అంటే ఓటేస్తాం కదా. ఓటు వేయకపోతే మన హృదయంలో ఉన్నటువంటి ఆ రాజు ఎవరో, ఆ అధికారి ఎవరో, ఆ అధిపతి ఎవరో, మనల్ని పరిపాలించవలసింది ఎవరో మనం తీర్మానం చేసి చెప్పట్లేదన్నమాట. ఎప్పుడైతే మనం ఓటు వేస్తామో ఏం జరుగుతుందంటే, పలానా స్టాలిన్ గారు చీఫ్ మినిస్టర్గా ఉండాలి, పలానా ఉదయ్ చీఫ్ మినిస్టర్గా ఉండాలి, పలానా మోదీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండాలని మన అంతరంగంలో తీర్మానం చెప్తా ఉన్నాం ఓటు ద్వారా. ఆ ఓటు ఎవరికి తెలియవలసినటువంటి పరిస్థితి లేదు. మీరు ఎవరికి ఓటేస్తారో డప్పా కొట్టి చెప్పాలా అందరికీ, నేను మోడీ గారికి ఓటేసాను, నేను చీఫ్ మినిస్టర్ స్టాలిన్ గారికి ఓటేసానని చెప్పనవసరం లేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని మనం అంతరంగంలో రక్షకునిగా అంగీకరిస్తాం, అది కేవలం మీకు ఆయనకి సంబంధించినటువంటి విషయం అనమాట. చాలామంది మేము బ్రాహ్మణులమే, మేము ముస్లిమ్స్మే, మేము హిందువులమే, యేసుక్రీస్తు ప్రభుని మేము దేవునిగా అంగీకరిస్తే మమ్మల్ని వెలివేస్తారే. కులమో స్థలమనుచో మీరు హేళన చేయకనో, సమయముండగానే మీరు త్వరపడిరండి. అట్లా అనేకమైనటువంటి మనసులో అన్య భావాలు కలిగి ఉండి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావడానికి సందేహాలు కలిగి ఉన్నారు. సందేహమేలా సంశయమదేలా, సందేహమేలా సంశయమదేలా.
శ్రీయేసు గాయములను పరికించి చూడు, గాయాలలోని వ్రేలో తాకించి చూడు. ఆ ముండ్ల మకుటము నీకై ధరించనే, నీ పాప శిక్షను యేసు భరించనే. నీ తల్లి అయిన గాని నిన్ను మరచునే, ఆ ప్రేమమూర్తి నిన్ను మరువజాలునా. సందేహమేలా, సంశయమదేలా, ఎందాక యేసును నీవో ఎరుగనందు. Life. Giumo. The book by name Pilgrim's Progress by John Bunyan opens with the opening statement, life, life, eternal life. The Christian is seeking after life, life, eternal life. He knows that he is in the city of destruction. He knows that doom is going to come upon the city of destruction, his dwelling place. The wrath of God is going to come onto his dwelling place. So, to escape the wrath of God, to escape the penalty of God's judgment, this poor Christian is seeking after a safe rescue, is seeking after a safe refuge, shelter. So, when he is embarking on a journey to the celestial city Zion, on his way he meets the evangelist. And the evangelist asks the Christian, "Where are you going from? Where are you?" "I am from the city of destruction, destined to doom, destined to destruction, and I am going to the celestial city Zion, and I do not know the way." Then the evangelist asks, "How do you know that destruction is going to fall upon your city?" Then the poor Christian says, "See this book. This book clearly shows and warns that destruction is awaiting the city. Sin is a reproach to nation. Righteousness exalteth a nation." So I am going from the city of destruction that is doomed to destruction to the celestial city. I do not know the way. Then the evangelist shows the way and shows that in Jesus Christ there is everlasting life, there is eternal life. When you go from this way straight, you will see wicket gate, that is the narrow gate. When you go through the narrow gate onto the hill of Calvary, on the Calvary there is a cross on which the Lamb of God, Jesus Christ, is slain on the cross for your sins. Because of the self-offering of Jesus Christ on the cross, because of the atoning sacrifice of Jesus Christ, through the cross you will have access to the celestial city Zion. And this is the way, and you should neither depart to the left nor to the right. In no other name eternal life is promised. In no other name salvation is given. In no other name you can enter the celestial city and enjoy eternal life and live forever with God your creator, but for the name Jesus Christ, because Jesus Christ alone is the Lamb of God who has slaughtered his life as a ransom for the forgiveness of sins of mankind. But for the offering of Jesus Christ, there is no atonement for your sins. So you have to only go through the cross, through the Mount Golgotha, through the Mount Calvary, through the wicket gate, through this narrow gate. Many enter through the broad gate, but the broad gate will lead to destruction. Only the narrow gate, that is Jesus Christ, leads to eternal life. All roads may lead to Rome, but only the road of Jesus Christ leads to eternal life. Those that contain Jesus Christ have eternal life. May the Lord bless the audience with faith in Jesus Christ and the promised eternal life, as we are reading the last chronicles of planet Earth. Amen.